హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రీతు. వెన్నెలవే ముందు పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ పార్ట్ వీడియో చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. వాడి గురించి తెలిసిందని వాడికి తెలియకూడదు కాబట్టి వాడెవడో తెలియనట్టే ఉన్నాడు సూర్య. హాయ్ బాస్, నన్ను గుర్తుపట్టారా అని అడుగుతుంటే గుర్తుపట్టలేని విధంగా వాడిని మార్చే సమయం ఎప్పుడెప్పుడు వస్తుందా అన్నట్టు చూస్తున్నాడు. నేను జననీకి బావని అవుతాను, జనని వాళ్ళ నాన్న చెల్లెలి కొడుకుని. ఏంటి జనని, నాకు నేను పరిచయం చేసుకోవాలా? నీ హస్బెండ్ని నాకు పరిచయం చేయవా అన్నాడు నా వంక చూసి. ఇంకొక మాట వాడి నోటి నుంచి వచ్చిన పెళ్ళి అని కూడా చూడకుండా అక్కడికక్కడే వాడిని పిట్టని కాల్చినట్టు కాల్చి పాతి పెట్టేసేలా ఉన్నాడు సూర్య. నేను వాడిని జాలిగా చూస్తూ నిలబడితే, ఓహో బహుశా నేనెవరో నీకు తెలియదనుకుంటా, నేను జనని హస్బెండ్ సూర్య అన్నాడు గర్వంగా. తన మాటల్లో వినిపిస్తున్న పొగరు విని మొహం వాడిపోయింది వాడికి. మొహం వంకరగా చేసి చూస్తూ, అవునా పర్లేదు, లేచిపోయినా కూడా బాగానే సెలెక్ట్ చేసుకున్నావు జనని మీ హస్బెండ్ని. నా అంత కాకపోయినా ఓ మోస్తారుగా ఉన్నాడు. కావాలని ఆ టాపిక్ తెస్తుంటే నేను ఇంకా ఊరికే ఉండలేకపోయాను. ఛా, నీకు మా ఆయనకి పోలికేంటి బావా? గోల్డ్కి గోల్డ్ ప్లేటెడ్కి ఎంత డిఫరెన్స్ కదా అన్నాను భయాన్ని దాచి. నిజంగా వాడంటే ఎంత భయం ఉన్నా సూర్యాని తక్కువ చేసి అలా అంటుంటే నేను చూస్తూ ఊరుకోలేకపోయాను. మరి వాడెక్కడ, నా సూర్య ఎక్కడ? నా సూర్యాని యావరేజ్ అంటాడా? వాడు ఎండి చాప మొహం వాడు. నా మాటలు అర్థం చేసుకోలేక వాడు ఆలోచనలో పడితే సూర్య మాత్రం ఆశ్చర్యంతో నా నుంచి చూపు తిప్పలేకపోయాడు. యాక్చువల్లీ మేమిద్దరం నా చెల్లి పెళ్ళి చూడ్డానికి వచ్చాము, నీతో తర్వాత మాట్లాడతాము అంటూనే వాణ్ణిక చూడకుండా పట్టించుకోకుండా సూర్య చేయి పట్టుకొని అక్కడి నుంచి వచ్చేశాను. సూర్య నన్నే చూస్తున్నాడు అని అర్థమై నాకు సిగ్గొచ్చేసింది. గబగబా నడుస్తూ అక్కడి నుంచి వెళ్ళి చైర్లో కూర్చున్నా. మండపంలో 2 పెళ్ళిళ్ళు స్టార్ట్ అయిపోయాయి అప్పటికే. వధువరులు జీలకర్ర బెల్లం పెట్టుకోవడం పూర్తయింది. నీ మొగుడు పక్కనే ఉన్నాడని ఆగట్లేదు కదా, వస్తావుగా సాయంత్రం, అప్పుడు చెప్తా నీ పని అని విసుగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విరాట్. ఈలోగా వదిన వచ్చి నా పక్కన కూర్చొని, మీకోసమే అప్పటి నుంచి చూస్తున్నా జనని, ఇప్పుడే వచ్చారా? సరే ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి, నేను ఇప్పుడే వస్తా అని గుసగుసగా అంది. సూర్యకి వినిపించకుండా నాకు మాత్రమే వినిపించేలా. ఎందుకు వదిన దీన్ని అంత సీక్రెట్గా చెప్పిందో నాకు అర్థం కాలేదు. కాసేపటికి ఒక ఇద్దరిని తీసుకువచ్చి మా ముందు నిలబెట్టింది. ఒక ఆంటీ అంకుల్ ఎవరో. తనే జనని అంది వాళ్ళకి నన్ను చూపిస్తూ. ఆ మాటలు విని నేను లేవబోతుంటే వాళ్ళని చూసిన సూర్య నా చేయి పట్టుకొని గట్టిగా లాగేశాడు పక్కకి. సూర్య ఎందుకలా లాగాడో అర్థం కాక నేను తల తిప్పి తనను ఆశ్చర్యంగా చూస్తుంటే, జనని అని వదిన నన్ను పిలిచి అమ్మా నాన్న అంది వాళ్ళని నాకు చూపిస్తూ. అంటే వీళ్ళు సూర్య పేరెంట్స్ అని షాక్ అయ్యి నేను కళ్ళు పెద్దవి చేశాను. జనని పద వెళ్ళిపోదాం అన్నాడు సూర్య. అప్పటికే తను కాన్స్టాంట్గా లేడు. తన కోపంలో తనకి తెలియట్లేదు. పట్టుకున్న నా చేతిని దారుణంగా నలిపేస్తున్నాడు. కానీ అత్తయ్య మామయ్యలని నేను మొదటిసారి చూస్తున్నాను. అలా వెళ్ళిపోతే ఎలా అని వాళ్ళని చూసి నవ్వగానే, ఎలా ఉన్నావు జనని అని ఇద్దరూ ఒకేసారి అడిగారు. అప్పటికే నా చెయ్యి నొప్పి పుడుతుంటే దాన్ని దాచేస్తూ, బాగున్నా, మీరెలా ఉన్నారు అని అడిగాను. బాగున్నామమ్మా అన్నారు. నాతో మాట్లాడుతున్న మాటే కానీ వాళ్ళ చూపులంతా సూర్య మీదనే ఉన్నాయి. కానీ సూర్య మరోవైపు తిరిగిపోయాడు. తనకేమీ పట్టనట్టు, పరిచయస్తులు కూడా కానట్టు. ఓ చెయ్యి సూర్య చేతిలో ఉందన్న సంగతి మర్చిపోయి కిందికి వంగి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోబోయాను. అప్పటికే సూర్య నా చేతిని నలిపేయడం గమనించిన అత్తయ్య కంగారుగా నన్ను పైకి లేపి, సంతోషంగా ఉండండి, జాగ్రత్త అమ్మ, మేమిక వెళ్ళొస్తాం, మీ ఇష్టానికి ఎప్పుడూ అడ్డు చెప్పం, కానీ ఒక్క మాట, మీకోసం శేఖర్ నిలయం ఇంటి గుమ్మం ఎప్పుడూ తెరిచే ఉంటుంది అంటూనే సూర్యానే చూస్తూ వస్తున్న కన్నీళ్ళని ఆపుకుంటూ గబాలున వెనక్కి తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అత్తయ్య. తన వెనకే మామయ్య నా తల నిమిరి జాగ్రత్తమ్మ అంటూ వెళ్ళిపోయారు. వదిన సూర్య వంక చూసి నన్ను చూస్తూ, అమ్మ నాన్నలకి నీతో మాట్లాడాలని చాలా ఉంది జాను, కానీ వాడి కోసం ఆగిపోతున్నారు, వాడెప్పుడు మారుతాడో తెలియట్లేదు అని బాధగా నాకు వినిపించేలా చెప్పేసి వెళ్ళిపోయింది.
వాళ్ళ మాటలు వినిపించడం ఆగిపోయాక సూర్య తల తిప్పి చూశాడు. వెళ్ళిపోయారు అని అర్థమై అప్పుడు ప్రశాంతంగా కూర్చున్నాడు. నన్ను కూడా నెమ్మదిగా లాగి కూర్చోబెడుతూ అప్పటికి గాని తనకి తట్టలేదు నా చెయ్యి తన చేతిలో ఉందన్న సంగతి. నెమ్మదిగా ఆ చూపు నా చెయ్యి వంక తిప్పేసరికి అప్పటికే కందిపోయింది. తన పట్టు ఎంత స్ట్రాంగో, నా చెయ్యి ఎంత సున్నితమో కందిపోయిన నా చెయ్యే చెప్తుంది తనకి. తను చేసిన పొరపాటుకి దీనంగా నా వంక చూస్తుంటే, నాకేమీ కాలేదు, పెళ్ళి చూద్దాం అన్నాను నవ్వుతూ. నీ బాధని ఎవరితోనూ చెప్పుకోకపోవడం నీకు అలవాటే అవ్వచ్చు జనని, కానీ నా దగ్గర ఇలా ఎప్పటికీ చెయ్యకు. నీ సంతోషమైన, కోపమైన, బాధైనా పంచుకోవడానికి నీకు నేనున్నాను, ఎప్పుడూ ఉంటాను. ఇందుకు ముందులా ఇప్పుడు కాదు. కారణం ఎవరైనా సరే వెంటనే రియాక్ట్ అవ్వు అంటూ కంట్లో వచ్చిన సన్నని నీటి పొరని అడ్డు తొలగిస్తూ నా చేయి పట్టుకొని అన్నాడు. సూర్య నాతో ఇలా చెప్పడం నాకు గాల్లో తేలిన అనుభూతిని ఇచ్చింది. కానీ నా స్కిన్ కాస్త సెన్సిటివ్, ఇదంతా నాకు అలవాటే, నిజంగానే ప్రాబ్లం ఏమీ లేదు అన్నాను. బాధని భరించడం అలవాటైంది కదా నీకు, ఇది ప్రాబ్లం ఎలా అవుతుంది అని తీయగా కసురుతూనే వంటలు చేస్తున్న వైపు వెళ్ళి వెన్న తీసుకువచ్చి రాశాడు. నిజంగా సూర్య చెప్పినట్టే అన్నిటికీ భయపడుతూ చిన్న చిన్న బాధలన్నీ నాలో నేనే ఓర్చుకొని నోరు మూసుకొని భరించడం నాకు అలవాటైపోయింది. ఇరు జంటల పెళ్ళిళ్ళు కనుల పండగగా కనిపిస్తుంటే ఒక్కొక్కటిగా పెళ్లి తంతులు పూర్తవుతూ తాళి కట్టే సమయం వచ్చేసింది. ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రావడంతో సంతోషంగా అర్జున్ నవ్వుతూ అవని మెడలో తాళి కట్టగా అంతకు రెట్టింపు సంతోషంతో మనసులో కలుగుతున్న కాస్త కంగారుని ఆ కొద్ది క్షణాల పాటు పక్కకి తోసి నవ్వుతూ రూపాలి మెడలో తాళి కట్టాడు అర్ణవ్. కోటి ఆశలతో ఆ కొత్త జంటల వివాహ తంతు పూర్తయింది. ఇదిరా జరిగింది. నాకెందుకో భయంగా ఉంది, నాలాగే జనని కూడా అని అర్జున్ ఎదుట నిలబడిన రూపాలి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది. నువ్వు ఇలా ఊరికే కంగారు పడిపోయి ఏడవకు రూపాలి, మేమున్నాం కదా, వాడి సంగతి మేం చూసుకుంటాం అని అర్ణవ్ అంటుంటే, జనని విషయంలో వాడు ఇంత నీచంగా ప్రవర్తిస్తాడా, వాడిని ఊరికే వదలకూడదు అని పిడికిలి బిగించాడు అర్జున్. జనని ఈ విషయం ఎలాగోలా వాడికి తెలియకుండా సూర్యతో కూడా చెప్తా అంది అని రూపాలి చెప్పగానే, ఇంకా ఏ ప్రాబ్లం లేదు, వాడి సంగతి మేము ముగ్గురం కలిసి చూసుకుంటాం, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే అని ప్లాన్ చెప్పగానే ముగ్గురు కలిసి సూర్య జననీల దగ్గరికి బయలుదేరారు. ఇంకా ఉంది గాయస్. ఈ స్టోరీ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే నా వీడియోస్కి కామెంట్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.